మన భారతదేశం తర్వాతే అత్యధిక సంఖ్యలో తెలుగువారిని కలిగి ఉన్న 4వ దేశం. ఎన్నో భారతీయ పండుగలను జరుపుకునే దేశం. భూమధ్య రేఖకు ఉత్తరాన ఆగ్నేషియాలో 876 ద్వీపాలతో ఏర్పడిన దేశం. అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న చిన్న దేశం. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న ఆ దేశం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అదే మలేషియా. ఈ రోజు ఈ వీడియోలో మలేషియా గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ నుండి మీరు ఎప్పుడు వినని ఎన్నో ప్రత్యేక విషయాలను, వారి దేశ ప్రత్యేకతలు, అలవాట్లు, సాంప్రదాయాలు, శృంగార అలవాట్లు, వారి డ్రింకింగ్ హ్యాబిట్లు, ఇలా ప్రతి ఒక్కదానికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అనేది ఈ వీడియోలో తెలుపబోతున్నాను. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా మాత్రమే కాదు, చాలా ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడగలరు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్. మలేషియా దేశానికి ఉన్న పాత పేర్లలో ఒకటి ఆర్యా చెర్చోనేసస్, అంటే బంగారు ద్వీపకల్పం అని అర్థం. బ్రిటిష్ వారు పాలనలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని మలయా అని పిలిచేవారు. ఆ తర్వాత మలయన్ యూనియన్, ఆ తర్వాత ఫెడరేషన్ ఆఫ్ మలయా అని కూడా పిలిచారు. చివరికి 1957 ఆగస్టు 31న బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలిగి స్వతంత్రం లభించి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఇది జరిగిన కొంతకాలానికి, అంటే 6 సంవత్సరాల తర్వాత 1963 సెప్టెంబర్ 16న మలయాలోకి మరో 3 రాష్ట్రాలు వచ్చి భాగంగా ఏర్పడ్డాయి. అవే సబా, సారావాక్ మరియు సింగపూర్. ఇలా ఈ 3 రాష్ట్రాలు కలిసి కొత్తగా ఏర్పడ్డాక ఈ దేశం యొక్క పేరు మలయా నుండి మలేషియాగా 1963లోనే మార్చడం జరిగింది. మీరు గమనిస్తే మలయా, మలేషియా ఈ 2 పేర్ల మధ్య ఉన్న తేడా ఎస్ఏ అని లెటర్స్ మాత్రమే. ఈ దేశంలో కలిసిన ఆ 3 రాష్ట్రాల పేర్లు అనేవి ఎస్ తోనే మొదలవడంతో వాటిని కూడా ప్రతిబింబించేందుకు ఇలా ఎస్ఏ అంటే షీ అనే పదాన్ని ఈ దేశ పేరులో యాడ్ చేశారు. కానీ ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత, అంటే 1965లో మళ్ళా సింగపూర్ మలేషియా దేశం నుండి విడిపోయి ఏకంగా స్వతంత్ర దేశంగా ఏర్పడింది. నంబర్ 2 ఏరియా. వైశాల్యం పరంగా చూస్తే మలేషియా దేశం యొక్క వైశాల్యం 3,29,847 చదరపు కిలోమీటర్లు. అదే సింపుల్ గా చెప్పాలంటే మన రాజస్థాన్ స్టేట్ అంత సైజులో ఉంటుంది. ఓవరాల్ గా ప్రపంచ దేశ సైజులలో చూస్తే మలేషియా 68వ స్థానంలో నిలిచింది. నంబర్ 3 పాపులేషన్. జనాభా పరంగా చూస్తే 3,29,00,000తో మలేషియా 45వ స్థానంలో నిలిచింది. ఈ దేశ జనాభాలో సగం % మాత్రమే, అంటే 65% పైగా మాత్రమే మలేషియా జనాలు ఉన్నారు. మిగిలిన జనాభాలో 21% చైనీయులు, 6% భారతీయులు మరియు ఇతర దేశ ప్రజలు ఉన్నారు. దేశ జనాభాలో 80% ప్రజలు నగరంలోనే నివసిస్తున్నారు. వీరి దేశ నగరాలు ఎంతో ఆధునికంగా మెరిసే పొడవైన భవనాలతో నిండి ఉన్నాయి. గ్రామీణ ప్రాంత వివరాలకు వస్తే ఇక్కడ ప్రజలు చాలా పేదరికంలో ఉంటున్నారు. ప్రాథమిక సౌకర్యాలు మాత్రమే వీరు కలిగి ఉన్నారు. నంబర్ 4 ఫ్లాగ్. మలేషియా ఫ్లాగ్ చూసేందుకు కాస్త సిమిలర్ గా అమెరికా ఫ్లాగ్ లానే ఉంటుంది. మలేషియా దేశ జెండాను రూపొందించడానికి అప్పట్లో ఒక పోటీ జరిగింది. ఈ పోటీలో 29 ఏళ్ల వాస్తశిల్పి మొహమ్మద్ హమీద్ గెలవడంతో వీరు 1963లో ఈ దేశ జెండాని రూపొందించారు. ఫ్లాగ్ లోకి వస్తే 7 రెడ్ మరియు వైట్ హారిజంటల్ స్ట్రిప్స్ అనేవి వీరి యూనియన్ రాష్ట్రాలను సూచిస్తాయి. లెఫ్ట్ సైడ్ కొంత పార్ట్ లో ఉన్న బ్లూ కలర్ అనేది మలేషియా ప్రజల ఐకత్వాన్ని సూచిస్తుంది. ఈ బ్లూ కలర్ లో ఉన్న నెలవంక అనేది ఇస్లాం మతాన్ని సూచిస్తుంది. ఇది వీరి దేశ అధికారిక మతం. ఇక పక్కనే ఉన్న ఈ నక్షత్రం కూడా వీరి దేశ రాష్ట్రాలను సూచిస్తుంది. నంబర్ 5 క్యాపిటల్. మలేషియా దేశానికి 2 రాజధానులు ఉన్నాయి. మొదటిది కులాలంపూర్ నగరం, ఇది నేషనల్ క్యాపిటల్. రెండవది పుత్రజయ్ హోస్ట్, ఇది ఫెడరల్ గవర్నమెంట్. నంబర్ 6 కరెన్సీ. వీరి దేశ డబ్బుని మలేషియన్ రింగిట్ అని పిలుస్తారు. వీరి ఒక్క రింగిట్ వచ్చేసి ప్రస్తుతం మన ఇండియన్ కరెన్సీలో 18 రూపాయల 12 పైసలకు సమానం. నంబర్ 7 రిలీజియన్. మతాల విషయానికి వస్తే మలేషియా ఒక ముస్లిం దేశం. వారి అధికారిక మతం ఇస్లాం. వీరి దేశ జనాభాలో 60% దాదాపుగా ముస్లింలే. వీరిలో ఎక్కువ మంది సున్నీ ముస్లింలు, ఆ తర్వాత 20% బుద్ధిస్టులు, 9% క్రిస్టియన్లు, 6% హిందువులు, మిగిలిన 5%లో ఇతర మతాల ప్రజలు, అలాగే ఏ మతాన్ని లేని ప్రజలు కలిగి ఉన్నారు. నంబర్ 8 లాంగ్వేజెస్. వీరి దేశ అధికారిక భాష మలయ్. దేశ జనాభాలో 80% ప్రజలు దీన్నే మాట్లాడతారు. ఆ తర్వాత ఇంగ్లీష్ ని మాట్లాడతారు. ఇక ఓవరాల్ గా దేశవ్యాప్తంగా చూస్తే 137 భాషలు మాట్లాడే ప్రజలు జీవిస్తున్నారు. ఇంగ్లీష్ తో పాటు చాలా మంది చైనీస్ భాషని, ఉత్తరం ప్రాంతంలో అయితే తమిళం, తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. హై స్కూళ్లలో కూడా కొన్ని చోట్ల తమిళం బోధిస్తారు. నంబర్ 9 లిటరసీ. ఇక అక్షరాస్యత విషయానికి వస్తే 1980లో 69.5% ఉన్న లిటరసీ రేట్ నేడు 94.6% చేరుకొని ఎంతగానో మెరుగుపడింది. దేశ జనాభాలో 94% జనాభా రాయగలరు మరియు చదవగలరు. ఇక ఈ దేశ జనాభాలో దాదాపుగా సగం మంది జనాభా 24 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారే. ఈ దేశంలో పిల్లల్ని 7 సంవత్సరాలు వచ్చాక స్కూళ్లలో జాయిన్ చేస్తుంటారు. వీరి స్కూల్ ఎడ్యుకేషన్ 13 సంవత్సరాలకి పూర్తయిపోతుంది. నంబర్ 10 మేల్ ఫీమేల్ రేషియో. ఈ దేశంలో ప్రతి 100 మంది స్త్రీలకు గాను 105 మంది పురుషులు ఉన్నారు. నంబర్
నెంబర్ 11 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. మలేషియా ప్రజల సగటు జీవితకాలం 73.8 సంవత్సరాలుగా ఉంది. మగవారి జీవితకాలం 71 సంవత్సరాలు ఉండగా ఆడవారి సగటు జీవితకాలం 76 సంవత్సరాలుగా ఉంది. జనన మరణాల విషయానికి వస్తే ప్రతిరోజు ఈ దేశంలో దాదాపుగా యావరేజ్లో 1511 మంది పుడుతుంటే 432 మంది చనిపోతున్నారు. అంటే 2068 నాటికి వీరి జనాభా సంఖ్య 3.29 కోట్ల నుండి 4.2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇక దేశ బోర్డర్స్ విషయానికి వస్తే మలేషియా తన బోర్డర్స్ ని 4 పొరుగు దేశాలతో కలిగి ఉంది. అవే థాయిలాండ్, ఇండోనేషియా, బ్రునై మరియు సింగపూర్. ఇక మలేషియా దేశ గవర్నమెంట్ విషయానికి వస్తే వీరు రాజ్యాంగ రాజరికాన్ని కలిగి ఉన్నారు. అంటే నేటికి కూడా ఈ దేశాన్ని రాజులే పరిపాలిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఉన్నప్పటికీ అంటే దేశ అధికారాలు రాజు చేతిలోనే ఉంటాయి. దేశంలో మొత్తంగా 13 రాష్ట్రాలు, 3 టెరిటరీస్ ఉన్నాయి. ఈ 13 రాష్ట్రాలలో 9 రాష్ట్రాలు అనేవి 9 రాజు కుటుంబాలు పరిపాలిస్తాయి. వీరినే సుల్తాన్లు అంటారు. ఈ సుల్తాన్ సమక్షంలో దేశ రాజుగా వీరిలో ఒకరిని ప్రతి 5 ఏళ్లకు ఎన్నుకుంటారు. ఇక మిగిలిన 4 రాష్ట్రాలకు అధికారుల్ని గవర్నర్లు ఎన్నుకుంటారు. మలేషియా తన చుట్టూ 878 ఐలాండ్లను కలిగి ఉంది. వీటిలో పులావ్ లంకావి అనేది అతిపెద్ద ద్వీపం. సాధారణంగా ప్రతి మూవీ హాల్స్ లలో సినిమా స్టార్ట్ అయ్యే టైం కి హాల్స్ లో లైట్స్ అనేవి ఆపేస్తూ ఉంటారు. కానీ మలేషియాలోని క్లెనంటన్ రాష్ట్రంలో మాత్రం సినిమా హాల్లోని లైట్స్ ను ఆఫ్ చేయకూడదని రూల్ పెట్టబడింది. ఈ రూల్ ని అక్కడి గవర్నమెంట్ 1997లో అమలు చేసింది. దీనికి గల కారణం మూవీ థియేటర్స్ లో లైట్స్ ఆఫ్ చేస్తే చాలా మంది ముద్దులు పెట్టుకోవడం, అనేక లైంగిక కార్యక్రమాలు ఈ చీకట్లో చేస్తున్నారని వీటికి ఆపేందుకు గాను ఈ రూల్ ని ప్రవేశపెట్టారు. ఎయిడ్స్ ని పూర్తిగా నిర్మూలించే ఎలాంటి ట్రీట్మెంట్ కూడా ఇప్పటికీ ఏర్పడలేదు. కానీ మలేషియాలోని సారావాక్ లో మాత్రమే కనిపించే బింగేటర్ చెట్లు ఔషధాలు అనేవి ఎయిడ్స్ ని నయం చేసే లక్షణాలు అనేవి కలిగి ఉన్నారని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ అనేవి దీని మీద పరీక్షలు జరుపుతున్నాయి. ఒకవేళ ఇది నిజంగా పనిచేస్తే మాత్రం ఎయిడ్స్ ని నిర్మూలించే ఔషధం తయారైనట్టే. పొమేలో ఫ్రూట్ అంటే మనం చూసే దబ్బకాయే. ఇది మలేషియా దేశం నుండే పుట్టింది. ఇక్కడ లభించే ఈ పొమెలియా ఫ్రూట్ అనేది కనీసం 1 నుండి 2 కిలోల బరువును కలిగి ఉంటుంది. మలేషియా దేశ జాతీయ పానీయం తెహతరిక్. అంటే అదేదో కొత్త పానీయం అనుకోమాకండి, అది టీనే. అంటే దీని స్పెషల్ ఏమిటంటే ఈ టీని 1 కప్పు నుండి మరో కప్పుకి విసురుతూ ఈ టీని చల్లార్చి అమ్మేవారే ఇస్తారు. ఇలా స్పెషల్ స్టైల్లో టీని చల్లార్చడం అనేది మలేషియా కళల్లో ఒకటిగా భావిస్తారు. సాధారణంగా వర్షం అనేది వర్షాకాలంలో 3 నుండి 5 నెలల సమయంలో పడుతుంటాయి. అంటే 100 నుంచి 150 రోజులు వర్షం పడతాయి. కానీ మలేషియాలోని సారావాక్ లో మాత్రం ఏకంగా సంవత్సరంలో 283 రోజులు వర్షాలు పడి ఈ ప్రాంతం వరల్డ్ రికార్డ్ ని సృష్టించింది. ప్రతి దేశంలో కూడా వారి పెళ్లి సాంప్రదాయాలు అనేవి వేరువేరుగా ఉంటాయి. సాధారణంగా పెళ్లి ఉంగరాన్ని వారి పెళ్లి జంటలు వారి ఎడమ చేతి 4వ వేలికి తొడుగుతారు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం కుడి చేతి 4వ వేలుకు తొడుగుతారు. ఇలా కుడి చేతికి పెళ్లి ఉంగరాన్ని తొడిగే దేశాల్లో ఒకటి ఈ మలేషియా. అయితే విశేషం ఏమిటంటే ఈ వెడ్డింగ్ రింగ్ ని పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తొడగడు. పెళ్లి కొడుకు యొక్క మహిళా బంధువు పెళ్లి కూతురు కుడి ఉంగరపు వేలు మీద ఈ ఉంగరాన్ని ఉంచుతారు. ఆ తర్వాత దాన్ని పెళ్లి కూతురే తీసుకొని స్వయంగా వేలుకు ధరిస్తుంది. ఈ దేశంలోనే సారావుక్ ట్రావెల్స్ కి చెందిన ఖాన్ సమాజం వారికి పిల్లలకు పేరు పెట్టే విషయంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. సాధారణంగా మన దేశంలో పుట్టిన పిల్లలకు కొందరు వారి తాత మామ పేర్లను, వారి బంధువుల పేర్లను పెట్టుకుంటూ ఉంటారు. ఇదే విధంగా వారి పుట్టిన పిల్లలకు తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టదలుచుకుంటే వారు చనిపోయాకే పెట్టాలి. బ్రతికి ఉన్నప్పుడే ఇలా పిల్లలకు వారి పేరు పెట్టడం అనేది పిల్లల జీవిత కాలాన్ని తగ్గిస్తుందని వీరు నమ్ముతూ ఉంటారు. అందుకనే బంధువుల పేరు వారి పిల్లలకు పెట్టాలంటే వారు ఖచ్చితంగా మరణించి ఉంటేనే పెడతారు. ఇక పిల్లలకు సాధారణంగా పేరు పెట్టే అంతవరకు కూడా వారిని ఉలాట్ అని పిలుస్తారు. దాని అర్థం పురుగు అని. చైనా, సౌత్ కొరియా దేశాల మాదిరిగానే మలేషియాలో కూడా కొన్ని బిల్డింగ్లలో, అపార్ట్మెంట్స్లలో 4th ఫ్లోర్ అనేది కనిపించదు. వీరు కూడా 4వ సంఖ్యను దురదృష్టకరంగా మరణానికి చిహ్నంగా భావిస్తారు. అందుకనే 4th ఫ్లోర్ లో 4వ సంఖ్యకు బదులుగా 3A అని పిలుస్తారు. ఈ దేశంలోని స్త్రీలు గర్భిణీ సమయంలో కొన్ని సాంప్రదాయాలను పాటిస్తారు. అవేమిటంటే ఈ సమయంలో వారు ఎలాంటి చిన్న ప్రాణిని కూడా కట్టివేయడం, చంపివేయడం లాంటివి చెయ్యరు. ఎందుకంటే వీరు ఇలా చేస్తే వారికి పుట్టబోయే పిల్లలకు అంగవైకల్యం లేదా ఎలాంటి లోపాల్లో పుడతారని భావిస్తారు. అంతేకాదు గర్భం దాల్చిన స్త్రీలు అలాంటి సమయంలో ఎలాంటి అసహ్యంగా ఉండేవి కానీ, భయంకరంగా ఉండేవి కానీ ఇలా వేటిని కూడా వారు చూడరు. మలేషియాలోని మలక్క జలసంధిలోని సముద్రపు ఒడ్డున 1511లో దురదృష్టశాత్తు నిధులు తీసుకెళ్తున్న సమయంలో ఆ ఓడ మునిగిపోయింది. అప్పటి నుండి నేటికి కూడా ఎంత వెతికినా ఈ నిధి ఆచూకీ అనేది తెలియలేదు. అయితే పోర్చుగీస్ నావికదల్లో సేకరించిన అతిపెద్ద నిధిగా ఇది దేశ ప్రజలు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సముద్రపు దొంగలతో పెట్రోలియం అనేది అక్రమంగా రవాణా చేస్తున్నారు.
ఓరంగుటాన్స్ కోతుల జాతికి చెందిన ప్రత్యేక జంతువు. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఆకర్షితమైన జంతువు జాతిలో ఒకటిగా నిలిచాయి. ఈ ఓరంగుటాలు మలేషియా దేశానికి చెందినవే. వీటి ప్రవర్తన మనుషుల మాదిరిగానే ఉంటుంది. దాంతో వీటిని చూడడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇవి అంతరించిపోతున్న జాతుల్లోకి చేరిపోయాయి. ప్రపంచంలోనే అతి పెద్దగా పెరిగే పువ్వు రెఫ్లీషియా అర్నాల్డి. దీని వ్యాసం 1 మీటర్ వరకు పెరుగుతుంది. ఇవి మలేషియా దేశానికి చెందినవే. ఇక ఈ పువ్వు విషయానికి వస్తే చూసేందుకు అంత అందంగా అద్భుతంగా పెద్దగా కనిపించినప్పటికీ దీని నుండి మాత్రం కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తుంది. ఈ వాసన అనేక పురుగులను కీటకాలను దీని దగ్గరికి ఆకర్షిస్తుంది. మలేషియా ఆర్థిక వ్యవస్థ అనేది ముఖ్యంగా రబ్బర్, పామ్ ఆయిల్ పరిశ్రమలతో పాటు పెట్రోలియం మరియు సహజ వాయువుల ఉత్పత్తి ద్వారా నడుస్తుంది. ఇక అనేక టూరిస్ట్ ప్రాంతాలతో కూడా ఆదాయాన్ని గడిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సహజ రబ్బర్ ఉత్పత్తిదారిగా మలేషియా నిలిచింది. ప్రధానంగా పామ్ ఆయిల్, పెట్రోలియం మరియు ధృవీకృత సహజ వాయువులతో పాటు కలప ఉత్పత్తులను, వస్త్రాలను ఎగుమతి చేయగా ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్ మరియు వాహనాలను, యంత్రాలను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. మలేషియా ప్రజల ఆహార అలవాట్ల విషయానికి వస్తే ఎక్కువగా బియ్యం, నూడిల్స్, కొబ్బరి, చేప, గొడ్డు మాంసం, చికెన్ మరియు వేరుశనగ చిల్లీలతో తయారు చేసినవి తింటుంటారు. పండ్లలో ఎక్కువగా అరటి, కొబ్బరి, కోకో, పైనాపిల్ ని పండిస్తుంటారు. ఇక ఆహారాన్ని మెజారిటీ ప్రజలు ఫోర్క్లతో, కత్తులతో ఉపయోగించి తింటుంటే కొందరు కుడి చేత్తో, మరికొందరు చాప్ స్టిక్స్ తో తింటుంటారు. ఈ దేశంలోని బోర్నియాక్ ద్వీపంలో ఉన్న సారాహో క్విచాంబర్ అనే గుహ ప్రపంచంలోనే అతిపెద్ద గుహ. ఇది అగాధాల చిట్టడవిలో ఉంది. ఇది ఎంత పెద్దది అంటే దీనిలో 40 బోయింగ్ 747 విమానాలు పట్టి వీలుగా గుహ పరిమాణం ఉంది. అంతేకాదు గునంగు నేషనల్ పార్క్ లో గబ్బిలాలతో నిండిన 295 కిలోమీటర్ల మేర గుహలు ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి అతి పెద్ద హోటల్ అనేది మలేషియాలోనే కట్టారు. దీని పేరే ఫస్ట్ వరల్డ్ హోటల్. ఈ హోటల్ ని 7,351 రూమ్స్ తో కట్టడంతో గిన్నీస్ బుక్ లో కూడా స్థానం దక్కించుకుంది. ఈ హోటల్లో స్టే చేయడానికి రూమ్ రెంట్ అనేది $30 నుండి అంటే 2,200 రూపాయల నుండి మొదలవుతుంది. వీరి దేశ జాతీయ పుష్పం హైబిస్కస్. జాతీయ రంగులు గోల్డెన్ బ్లాక్. వీరి దేశ జాతీయ జంతువు మలయన్ టైగర్. మలేషియాలో చాలా విషపూరితమైన పాములు ఉన్నాయి. వీటిలో మలయన్ పిట్ వైపర్, సీ స్నేక్, కోబ్రా ముఖ్యమైనవి. మలేషియాలో హిందువులు మాత్రమే కాదు అన్ని జాతుల మతాల ప్రజలు దీపావళిని బాగా జరుపుకుంటారు. ఇక్కడ వీరు దీపావళిని హరి దీపావళి అని పిలుస్తారు. అంటే ఈ పండుగలు కొన్ని హింసాత్మక కార్యాలు అంటే నోరు మరియు బుగ్గల్ని కుట్టుకోవడం వంటివి కొందరు చేస్తూ ఉంటారు. మలేషియా ప్రపంచంలోనే అత్యంత అందమైన వీధి కళను కలిగి ఉంది. ఇక్కడ వీధుల్లోని గోడలన్నీ అందమైన పెయింటింగ్లతో, గ్రాఫిటీలతో ఇలా రకరకాల చిత్రాలతో నిండిపోయి చూసేందుకు అందంగా ఉంటాయి. ఈ వీధి కళ అనేది మలేషియాలో ప్రతి చోట దాదాపుగా చూడవచ్చు. ఇక మలేషియా దేశ డ్రింకింగ్ హ్యాబిట్స్ విషయానికి వస్తే మలేషియా ముస్లిం దేశం అయినప్పటికీ ఎలాంటి మద్యపాన నిషేధించే చట్టాలు అమల్లో లేవు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మలేషియా మద్యంపై అత్యధిక పన్నును వసూలు చేస్తున్న 3వ దేశంగా 15% పన్నును కలిగి ఉంది. 21 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే మందును అమ్ముతారు. ఈ దేశంలో ఆహారం, బట్టలు, వసతులు చౌకగానే లభించినప్పటికీ మద్యం రేట్లు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి. ఒక చిన్న బీరు ఖరీదు కనీసంగా మన కరెన్సీలో చెప్పాలంటే 150 రూపాయలు. చీప్ వైన్ ధర కనీసంగా 600 రూపాయలతో మొదలవుతుంది. దేశ జనాభాలో 11.8% ప్రజలు మద్యాన్ని సేవించే అలవాటును కలిగి ఉన్నారు. దారుణమైన విషయం ఏమిటంటే ఇక్కడ ప్రతి 2 తాగుబోతుల్లో ఒకరు అతిగా బానిస అయిపోతున్నారు. అంటే ఈ 11.8%లో ప్రజలు సగం మంది అతిగా తాగే తాగుబోతులే ఉంటున్నట్లుగా గుర్తించారు. మద్యాల్లో ఎక్కువగా ఇక్కడ ప్రజలు అంటే 61% బీరుని, 21% వైన్ ని, 17% ప్రజలు స్పిరిట్ ని, ఇక మిగిలిన 1% వివిధ రకాల మద్యాలను తాగే వాళ్ళు ఉన్నారు. మద్యం సేవించిన ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారికి $1000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్షను విధిస్తారు. అదే వ్యక్తి రెండోసారి దొరికితే మాత్రం అతడి డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేస్తారు. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు ఈ దేశంలో డ్రింకింగ్ కంటే డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంది. అందువల్లనే దీన్ని నిర్మూలించేందుకు ఎవరైనా డ్రగ్స్ సప్లై చేస్తూ దొరికితే మాత్రం వారికి ఉరిశిక్ష వంటివి కఠినమైన శిక్షలు ప్రభుత్వం విధిస్తుంది. దేశ జనాభాలో ఎక్కువగా 18 నుండి 24 మధ్య వయసులో ఉన్నవారే డ్రగ్లలో ముఖ్యంగా గంజాయిని తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. ఇక మలేషియా దేశ ప్రజల శృంగార అలవాట్ల విషయానికి వస్తే మలేషియా ఒక ముస్లిం దేశం కనుక వీరికున్న కట్టుబాట్లు అనేవి శృంగార అలవాట్ల విషయంలో సరైన పరిమితులను ఏర్పరిచింది. స్త్రీలు తమ కన్యత్వాన్ని త్వరగా కోల్పోయేందుకు ఇష్టపడరు. అందువల్లనే పెళ్లికి ముందు సెక్స్ చేయడానికి ఏమాత్రం అనుమతించరు. అది 2-3 సంవత్సరాల బంధంలో ఉన్నవారైనా సరే. చాలా మంది మలేషియన్లు సెక్స్ కంటే కూడా బంధాల నాణ్యత్వానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అందువల్లనే ఈ దేశ ప్రజల మొదటి శృంగార అనుభవం అనేది సగటున 22 వయసులో నిలిచింది. ఇక ఈ శృంగార అలవాట్ల విషయంలో ఉన్న చీకటి కోణం గురించి మాట్లాడుకుంటే ఈ దేశంలో వ్యభిచారం అనేది పూర్తిగా దేశమంతటా కాకపోయినా
కొన్ని రాష్ట్రాల వరకు పరిమితంగా ఉంది. 2014 అంచనాల ప్రకారం మలేషియాలో 150,000 మంది స్త్రీలు వేశ్యలు పనిచేస్తున్నారని, ఈ సెక్స్ వ్యాపారం ద్వారా $963 మిలియన్ సంపాదన జరిగినట్లుగా తేల్చారు. ఈ దేశంలోని వేశ్య వృత్తిలో ఈ దేశ సెక్స్ వర్కర్ల కంటే చైనా, మయన్మార్, వియత్నాం, థాయిలాండ్ ఇలా మరికొన్ని దేశాల నుండి వచ్చిన వ్యక్తులే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నట్లుగా గుర్తించారు. వ్యభిచారానికి వ్యతిరేకంగా సమైక్య చట్టాలు లేవు గాని సంబంధిత కార్యక్రమాలకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. అంటే వేశ్య సంపాదనపై జీవించిన, వేశ్య గృహం నడిపించుతూ దొరికిన వారికి కఠినంగా శిక్షలను విధిస్తారు. ఈ దేశ రాజధాని కౌలాలంపూర్ లోనే ఎక్కువగా రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ వీధి వ్యభిచారం, మసాజ్ పార్లర్లు మరియు వేశ్య గృహాల్లోనే ఈ వ్యాపారం నడుస్తుంది. ఈ నగరంలోనే వివిధ దేశాల నుండి అక్రమంగా రవాణా చేసిన స్త్రీలతో ఈ వ్యాపారం నడిపిస్తుంటారు. 2009 లెక్కల ప్రకారం ఇలా 32,000 మంది స్త్రీలను అక్రమంగా రవాణా చేసుకొచ్చి ఈ వృత్తిలో దింపినట్లుగా గుర్తించారు. సో ఇది ఫ్రెండ్స్ మలేషియాకి సంబంధించిన 35 విషయాలు. ఈ వీడియో మీరు కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయగలరు. అండ్ కొత్తగా వచ్చిన మిత్రులు ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయగలరు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని మన డిస్క్రిప్షన్ లో ఉంచాను. మీకు నచ్చినట్లయితే ఫాలో అవుతారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.